ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉంది కానీ బ్యాంక్ లోన్ రిజెక్ట్ చేస్తుందా? సెక్యూరిటీ లేదు, కొలాటరల్ లేదు, అన్ని బ్యాంక్స్ వెనక్కి పంపిస్తున్నాయా? అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్మాల్ బిజినెస్ కోసం 4 పవర్ఫుల్ లోన్ స్కీమ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే రీల్ సేవ్ చేసుకోండి. ఫస్ట్, పిఎం స్వనిధి. ఇది మెయిన్లీ స్ట్రీట్ వెండర్స్ కోసం. టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్స్, ఫ్రూట్ సెల్లర్స్, రోడ్ సైడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. ఇందులో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే గ్యారంటీ అవసరం లేదు, కొలాటరల్ అవసరం లేదు, కోజైనర్ కూడా అవసరం లేదు. ఫస్ట్ సైకిల్లో అరౌండ్ 15,000 వరకు లోన్ వస్తుంది. మీరు కానీ టైంకి రీపేమెంట్ చేస్తే నెక్స్ట్ సైకిల్లో అమౌంట్ ఇంక్రీజ్ అయ్యి 25,000 ప్లస్ వరకు వెళ్ళొచ్చు. స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా మంచి ఆప్షన్. సెకండ్ స్కీమ్ ముద్రా లోన్. రీటైల్ షాప్, సర్వీస్ బిజినెస్, స్టార్టప్స్కి ఈ స్కీమ్ చాలా యూస్ఫుల్. ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ అండర్ వర్క్ అవుతుంది. ఇందులో కూడా సెక్యూరిటీ లేదు, గ్యారంటీ లేదు. మీ బిజినెస్ సైజ్ బట్టి కేటగిరీస్ ఉంటాయి. శిశులో అప్ టు 50,000, కిషోర్లో అప్ టు 5 lakh, తరుణ్లో అప్ టు 10 lakh, తరుణ్ ప్లస్లో అప్ టు 20 lakhs వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇందులో సబ్సిడీ ఉండదు. థర్డ్ స్కీమ్ PMEGP, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. మీరు కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కానీ సర్వీస్ బిజినెస్ కానీ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ స్కీమ్ మీకు సూపర్ హెల్ప్ఫుల్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్కి అప్ టు 50 lakhs వరకు, సర్వీస్ బిజినెస్ ప్రాజెక్ట్కి అప్ టు 20 lakhs వరకు సపోర్ట్ ఉంటుంది. అండ్ ఎలిజిబుల్ రూరల్ కేటగిరీస్కి గవర్నమెంట్ సైడ్ నుండి మార్జిన్ మనీ సబ్సిడీ కూడా అప్ టు 35% వరకు వస్తుంది. సో స్మాల్ బిజినెస్ స్టార్ట్అప్ వాళ్ళకి ఇది చాలా పవర్ఫుల్ స్కీమ్. ఫోర్త్ స్కీమ్ CGTMSE. ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్నారు, ఎక్స్పాన్షన్ కోసం బిగ్ లోన్ కావాలా కానీ కొలాటరల్ ఇవ్వలేకపోతున్నారా? అయితే ఈ స్కీమ్ మీకోసమే. ఎలిజిబుల్ ఎంఎస్ఎంఈకి గవర్నమెంట్ బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది. కొలాటరల్ లేకుండా కూడా బ్యాంక్ లోన్స్ కన్సిడర్ చేస్తారు. సింపుల్గా యాన్యువల్ ఫీ ఉంటుంది. కొన్ని కేసెస్లో అప్ టు 10 crores వరకు కూడా లోన్స్ అవైలబుల్గా ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ వల్ల లోన్ ఎలిజిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఫైనల్ శాంక్షన్ అనేది బ్యాంక్ ఇంటర్నల్ పాలసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే మీ సిబిల్ స్కోర్ అండ్ ఇన్కమ్ ప్రూఫ్ అండ్ రీపేమెంట్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా లోన్స్ గురించి డీటెయిల్గా కావాలా? అయితే వెంటనే లోన్ అని కమెంట్ చేయండి, మీకు కంప్లీట్ అనాలిసిస్ DM చేస్తాం. బిజినెస్ అండ్ ఫైనాన్స్ అప్డేట్ కోసం డూ ఫాలో ఈశ్వరి క్యాపిటల్.